హలో. దిస్ ఇస్ హరీష్. మనం ప్రీవియస్‌గా టెలిగ్రామ్ గ్రూప్‌లో ఏవైతే ఎంట్రీస్ ఇచ్చామో, వాటి యొక్క బ్రేక్ డౌన్ అనాలిసిస్ అనేవి డిస్కస్ చేసుకుందాం. సో, వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైమ్ చార్ట్‌లోకి వెళ్ళిపోదాం. చలో. కమింగ్ టు చార్ట్స్. మనం టెలిగ్రామ్‌లో ఏవైతే ఎంట్రీస్ ఇచ్చామో ఫస్ట్ అవి డిస్కస్ చేసుకుందాం. అండ్ 1:1 ట్రేడ్స్ వచ్చేసి వీడియో ఎనీవల్ డిస్కస్ చేసుకుందాం. అండ్ చూసుకుంటే ఇదొక చాలా వరస్ట్ వీక్ అని చెప్పొచ్చు నాకు. నా ఫారెక్స్ జర్నీలో. అండ్ ఇట్ హ్యాపెన్స్ కామన్ కూడా ఏం కాదు, అయితేనే ఉంటాయి ఇలాంటివి. సో, ఎంట్రీస్ డిస్కస్ చేద్దాం. చార్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి మనకి ఇదన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఒక ఇంపల్స్ మూవ్ అనేది ఉంది. ఈ ఇంపల్స్ మూవ్ అనేది ఇక్కడ నేను ఫిబ్ అనేది డ్రా చేసుకున్నా. అండ్ నా లెవెల్ ఎంత? 61% రైట్. 61% కన్నా నా ఎంట్రీ. ఓకేనా? 61% కన్నా నా ఎంట్రీ. అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ 78 కింద నా స్టాప్ లాస్. అండ్ నా టీపీ వచ్చేసి ఈ ప్రీవియస్ ఏమైనా జోన్స్ ఉంటే అక్కడ, లేకపోతే మాత్రం పైన ఈ హై పైన నా టీపీ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇది 1:1 ట్రేడ్. బట్ నేను బ్రేక్ ఈవెన్ ఎగ్జిట్ అయిపోయాను. బ్రేక్ ఈవెన్ ఎగ్జిట్ అయిపోయినా ఎస్ఎల్ అన్నట్లు ఇది కూడా. అండ్ ఇంకొక ట్రేడ్ ఉంది. ఈ వీక్ మొత్తం అంతే ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఎస్ఎల్స్, బ్రేక్ ఈవెన్స్ ఇవే ఉన్నాయి. Yeah. Yes. ఇదే. అండ్ ఇది వచ్చేసి H4 ఎంట్రీ అన్నమాట. ఈ ఫిబొనాసి ఎంట్రీ ఇది H4 ఇది. H4 చూసుకుంటే ఈ హై నుంచి ఒక నిమిషం నేను డిలీట్ చేస్తా. మళ్ళా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఫిబ్ అనేది ఈ హై నుంచి ఈ లోవర్ తీసుకున్నాయి. H4 ఎంట్రీ అన్నమాట. చూసుకోండి పైన H4 ఉంది. H4 ఎంట్రీలో ఈ మన 61% ఏదైతే ఉందో ఈ లెవెల్ వచ్చేసి ఇక్కడ మనం షార్ట్ అనేది చేస్తాం. అండ్ ఇక్కడ నేను షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నా. లిమిట్ ఆర్డర్ కూడా పెట్టేసా. బట్ స్ట్రైట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అండ్ దాన్ని స్ట్రైట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఇంకొక సెల్ ఎంట్రీ అనేది ఇచ్చాం. ఈ హై నుంచి ఈ లో వరకు ఫిబ్ అనేది డ్రా చేసుకున్నా. అండ్ నా 61% వచ్చేసి నా ఎంట్రీ లెవెల్ కదా, ఇక్కడ షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నా. ఇది చూసుకుంటే ఇది వచ్చేసి 1:1 ట్రేడ్. ఇది 1:1 ట్రేడ్ బుక్ చేసుకున్నాం. అండ్ ఇంకొక ట్రేడ్ ఇచ్చాం ఇక్కడనే. ఇది స్వీప్ ఎంట్రీ అన్నమాట. ఇక్కడ లిక్విడిటీ కొంచెం స్వీప్ అయ్యాక, స్టాప్ లాస్ హంటింగ్ అయ్యాక మనం ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే స్వీప్ అయ్యాక ఇక్కడ షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఇది కూడా అంతే 1:1 ట్రేడ్. బట్ కొంతమంది బుక్ చేయలేదు, స్టాప్ లాస్ హిట్ అయిపోయినాయి స్ట్రైట్ అసలు. బట్ 1:1 బుక్ చేసుకున్న వాళ్ళకి సేఫ్. అందుకే నేను చెప్తున్నా, ప్రీవియస్ వీడియోలో చెప్పా, ఇలాంటి టైప్ ఆఫ్ మార్కెట్లో 1:1 అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. నేను ప్రీవియస్ వీడియోలో అదే మొత్తుకున్నా. 1:1 అనేది చాలా ఎక్కువ. ఇంకా మెయిన్ ఈ టైప్ ఆఫ్ మార్కెట్లో మాత్రం 1:1 చాలా బెటర్. ఇక్కడ ఏముంది, మీ 1:1 ఫాలో అవ్వకుండా నేను 1:3, 1:5 అట్లా అనుకున్నాం అనుకో, స్టాప్ లాస్ ఇచ్చే కదా. ఇది అంతే 1:1 వచ్చింది, ఇది 1:1 వచ్చింది. ప్రీవియస్ ఒక ఎంట్రీ ఇచ్చాం. ఇది అంతే, ఇది 1:1 వచ్చింది. సో నేను అందుకే అంటున్నా 1:1 అనేది ఈ టైప్ ఆఫ్ వరస్ట్ మార్కెట్లో 1:1 పక్కా ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. సో హైయర్ రిస్క్ రివార్డ్ పోయి ఈ మార్కెట్లో అయితే సర్వే అవ్వలేరు. ఎక్కువ రిస్క్ రివార్డ్ పోతే మాత్రం సర్వే అవ్వలేరు. ఇదొక ఎంట్రీ. ఇంకొకటి వచ్చేసి స్వింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ ఒక స్వింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఇది కూడా H4. H4 వచ్చేసి ఇక్కడ ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో, ఈ రెసిస్టెన్స్ జోన్ ఫస్ట్ సపోర్ట్ జోన్ అండ్ బ్రేక్ డౌన్ అయింది అండ్ రీటెస్ట్ అయింది. పైనుంచి చూసుకుంటే ఒక ట్రెండ్ లైన్ ఉంది. అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ కూడా ఉంది. ఈ సపోర్ట్ జోన్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ ప్లస్ రీటెస్ట్. ఇక్కడ H1లో షిఫ్ట్ చేసుకుంటే ఒక రివర్సల్ క్యాండిల్ పడ్డాక నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇట్ గివెన్ మంచిగా 1:1 కూడా వచ్చింది. 600 పిప్స్ అరౌండ్ వచ్చింది. ఇది టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా ఇచ్చా, చెక్ చేయండి. 1:1 వచ్చింది. ఇంకా 1:1 కానీ బుక్ చేసుకోమని చెప్పా. ఇది కూడా 1:1 ట్రేడ్. ఇంకా స్టిల్ రన్నింగ్, ఇప్పుడు బ్రేక్ ఈవెన్‌లో ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది వాట్సాప్‌లో ఇచ్చా ఈ ట్రేడ్, ప్రైవేట్ గ్రూప్‌లో ఇచ్చా. అండ్ ఇది చూసుకుంటే ఇంపల్స్ మూవ్, క్లీన్ ఇంపల్స్ మూవ్. ఈ హై నుంచి ఈ లో నుంచి హై వరకు ఒక ఇంపల్స్ మూవ్ అనేది డ్రా చేసుకున్నా. ఒక ఇంపల్స్ మూవ్ అనే ఫిబ్ అనేది డ్రా చేసుకున్నా. అండ్ ఇక్కడ ప్రీవియస్ చూసుకుంటే ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. రెసిస్టెన్స్ జోన్ ఇప్పుడు ఇది ఏమైతుంది, నేను ఇంతకుముందు వేరే చెప్పా, ఏదైతే ఫిబ్ జోన్ ఉందో ప్లస్
ప్రీవియస్ ఏవైతే సపోర్ట్ జోన్ ఆర్ రెసిస్టెన్స్ ఉన్నాయో ఒక ఇంపార్టెంట్ జోన్ ఉందనుకో, దానికి కొంచెం అక్యురసీ ఎక్కువ ఉంటదని చెప్పా. అండ్ ఇదొచ్చేసి మనకి రీటెస్ట్ జోన్, కింద చూసుకుంటే ఒక ఫిఫ్త్ జోన్. ఇక్కడ ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నా. ఇది కూడా అంతే 1:1 బుక్ చేసుకోమని చెప్పేసా. 1:1 ఇక్కడ దాకా ఆగలేదు. 1:1 బుక్ చేసుకోమని చెప్పి. దట్ ఈస్ ఒక ఎంట్రీ. అండ్ ఇప్పుడు మనం స్కాల్ప్‌కొస్తే ఇదొక్కటే స్కాల్ప్ నేను ఈ వీక్‌లో చేసింది. ఇదొక్క స్కాల్ప్. ఇది మార్నింగ్ ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ చేశా. స్టోరీ ఇన్‌స్టాలో కూడా పెట్టా ఇది. యాహ్! ఇక్కడ చూసుకుంటే పైనుంచి ఒక ట్రెండ్ లైన్, కింద నుంచి చూసుకుంటే ఒక ట్రెండ్ లైన్ అనేది ఉంది. ఇక్కడ మంచి బ్రేక్‌ఔట్ క్యాండిల్ అనేది కనిపించింది ఇక్కడ. బ్రేక్‌ఔట్ క్యాండిల్ అయ్యాక నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నా. స్టాప్ లాస్ వచ్చేసి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దీని కింద పెట్టుకున్నా. అండ్ టీపీ వచ్చేసి ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో ఇక్కడ నేను టీపీ అనేది పెట్టుకున్నా. డన్ 1:1 బట్ 1:1.3 ఏమో వచ్చింది. నేను 1:1 బుక్ చేసుకున్నా. యాహ్! ఇదొక ఎంట్రీ. ఇంకోటేంటంటే ఈ వీక్‌లో మంచి ఎంట్రీ ఏమన్నా ఉందంటే మాత్రం అది బిట్‌కాయిన్ అండి. బిట్‌కాయిన్ ఎంట్రీ చాలా సేవ్ చేసింది. అదొక్క ఎంట్రీ నన్ను సేవ్ చేసింది. మిగతా అన్ని బ్యాక్ టు బ్యాక్ ఎస్ఎల్స్. బ్యాక్ టు బ్యాక్ ఎస్ఎల్స్, ఎస్ఎల్. బిట్‌కాయిన్ ఏడుంది? హ్మ్. ఇది స్వింగ్ ఎంట్రీ అన్నమాట. స్వింగ్ ట్రేడింగ్ ఎంట్రీ ఇది. ఇక్కడ చూసుకుంటే డే టైమ్ ఫ్రేమ్ షిఫ్ట్ అయినామనుకో ఇక్కడ క్లీన్ ఒక 2 మంత్స్ కన్సల్టేషన్ అయింది. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇచ్చా. అండ్ ఇన్‌స్టాలో కూడా ఇచ్చా. ఇక్కడ చూసుకుంటే 2 మంత్స్ క్లీన్ కన్సల్టేషన్ అయింది. అండ్ ఇక్కడ మంచి ఒక బ్రేక్‌ఔట్ క్యాండిల్ కూడా వచ్చింది. ఈ బ్రేక్‌ఔట్ క్యాండిల్ రీటెస్ట్ అయితున్న టైంలో నేను ఇక్కడ ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నా. రీటెస్ట్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్‌లో నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నా. అండ్ నా స్టాప్ లాస్ చేసే ఈ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో దీని కింద నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నా. టీపీ వచ్చేసి ఇక్కడ వరకు పెట్టుకున్నా. బట్ నేను 1:1 ఇది ఆల్మోస్ట్ 1:1 వచ్చేసింది. చూసుకుంటే ఇది లాంగ్ ట్రేడ్ కాబట్టి లాంగ్ హోల్డింగ్ కాబట్టి ఇంకా హోల్డింగ్‌లో ఉంది. ఇంకా నేను బుక్ చేసుకోలేదు. సో, ఇది ఇంకా హోల్డ్ చేస్తా. మంచి పొటెన్షియల్ ఉన్న ఎంట్రీ ఇది. ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 1:1.5 ఏమో వచ్చింది. 7,500 పాయింట్స్ ఏమో వచ్చింది. ఈ ఒక్క ఎంట్రీ నన్ను కాపాడింది. ఈ వీక్‌లో ఏమన్నా మంచి ఎంట్రీ ఉందంటే ఇదొక్కటే. నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నా నాకు పెద్ద ఏం చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ ఎస్ఎల్స్, బ్రేక్ ఈవెన్సే ఉన్నాయి. చూసుకుంటే గట్టిగా మాట్లాడితే ఎస్ఎల్సే ఉన్నాయి. సో, నేను అయినా వీడియో ఎందుకు పెడుతున్నా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా పాత వాళ్ళకి తెలుసు ట్రేడింగ్ అసలు ఎట్లా వర్క్ అయితది, ఏంది కథ అని తెలుసు వాళ్ళకి. అన్ని డేస్ మనయి కాదు. కొన్ని డేస్ మార్కెట్ తీసుకుంటదని తెలుసు వాళ్ళకి. కొత్త వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు నేను 1 మంత్ దాకా అన్ని ప్రాఫిట్‌లే పెట్టేసిన. ఐ మీన్ ప్రాఫిట్స్ ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో అవే పెట్టేసిన. కొత్త వాళ్ళొచ్చినప్పుడు ఏమనుకుంటారు, "అరే బ్రో అన్ని ప్రాఫిట్‌లే పెడుతుండు కదా! సో, మనం కూడా ట్రై చేద్దాం" అని చెప్పేసి ఎంతో కొంత క్యాపిటల్ తీసుకొచ్చుకుంటారు. అది వస్తారు ఈ టైప్ ఆఫ్ మార్కెట్‌లో అయితే పక్కా క్యాపిటల్ అనేది వైపౌట్ అయిపోతది. ఫర్ ష్యూర్ క్యాపిటల్ వైపౌట్ అయిపోతది. అంతెందుకు నా అకౌంట్, నా పర్సనల్ అకౌంట్ ఒక అకౌంట్ బ్రీచ్ అయిపోయింది. గ్రూప్‌లో ఒక 3, 4 మెంబర్స్ అకౌంట్స్ బ్రీచ్ అయిపోయినాయి. సో, అట్లే ఉంటది. మాకంటే కొంచెం అలవాటు. ఇది చేస్తుంటాం కాబట్టి అలవాటు. కొత్తవారైతే వస్తున్నారో వాళ్ళు ఈ టైప్ ఆఫ్ మార్కెట్‌లో వాళ్ళకి అర్థం అవ్వాలి. ఈ ఫేజ్ కూడా ఉంటది. ఇలాంటి ఒక డౌన్‌ఫాల్ కూడా వస్తది. మీరు ఈ ఈ సిట్యుయేషన్ కూడా ఫేస్ చేయాలని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నా. రీజన్ అది. నేను ఏం లేదు. ఈ ట్రేడ్స్ మొత్తం వచ్చేసి అన్ని అసలు హిట్ అయిపోయినాయని చెప్పేసి ఒక పోస్ట్ చేయొచ్చు. మరి నేను ఇంత కష్ట ఇంత నాకు కొంచెం కష్టమైనా కూడా వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మీకు అర్థం అవ్వాలి. ట్రేడింగ్ అంటే ఓన్లీ ప్రాఫిట్సే గాదు. ఈ టైప్ ఆఫ్ ఫేజ్ గూడా ఉంటది. ఈ టైప్ ఆఫ్ డౌన్ ఫాల్స్ గూడా ఉంటాయి. సో, వీటిని గూడా మీరు ఫేస్ చేసుకుంటూ రావాలి. అర్థమైతుందా? అండ్ మీరు చూసుకుంటే నేనిక్కడ ఇందాక ఎంట్రీలు మనం ప్లాన్ చేసుకున్నయి ఏవైతే ఉన్నాయో మ్యాక్స్ అన్నీ ఫిబ్ ఎంట్రీసే. ఫిబ్ ఎంట్రీ. ఇదొక్కటే H4 ఎంట్రీ. బ్రేక్‌ఔట్ ప్లస్ రీటెస్ట్ ఎంట్రీ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫిబ్ ఎంట్రీ. అండ్ ఇక్కడ చూసుకుంటే గూడా ఫిబ్ ఎంట్రీయే. ఇక్కడ చూసుకున్నా కూడా ఫిబ్ ఎంట్రీ ఉంది. సో, నేను ఫస్ట్ నుంచి ఫిబ్ ఎంట్రీయే ఉన్నా. నాకు మార్కెట్ ఇంత వరస్ట్ సిట్యుయేషన్‌లో కూడా నా సెటప్‌ని ఫాలో అయితున్నా. అర్థమైతుందా మీకు? అది కొంచెం ఆలోచించండి. ఇంత వరస్ట్ మార్కెట్‌లో కూడా నా సెటప్ నేను ఫాలో అయితున్నా. అది స్టాప్ లాస్ హిట్ గాని, టీపీ హిట్ గాని వాటెవర్ ఇట్ ఈస్ పక్కన పెట్టేసేయండి. బట్ నా సెటప్ నేను మాత్రం క్లీన్‌గా ఫాలో అయితున్నా. సో, నేనదే ఫస్ట్‌లో కూడా చెప్పా. ఒకటే ఒక స్ట్రాటజీ మీరేమన్నా స్ట్రాటజీ గాని లేకపోతే మీరు మీ ఓన్ అబ్జర్వేషన్ ఏమన్నా మార్కెట్‌లో అబ్జర్వ్ చేసిన ఎంట్రీస్ గాని, స్ట్రాటజీస్ ఏమన్నా ఉంటే అదొక్కటే ఫాలో అవ్వండి. ఊకే షిఫ్ట్ అవ్వకండి. కన్సిస్టెంట్‌గా ఒకటే దాని మీద ఉండండి. మీరు ఊకే షిఫ్ట్ అయితున్న కొద్దీ అది చానా టైం పడతది. మీరు ప్రాఫిటబుల్ అవ్వనీకే చానా టైం పడతది. సో, నేను ఒకటే మీరు ఎన్ని ట్రేడ్స్ చూసుకుంటే నేను ఫిబ్ సెటప్ ఒకటే ఇచ్చా. సో, నేను చెప్పేదది. ఒకటే సెటప్ ఫాలో అవ్వండి. అదే కన్సిస్టెంట్‌గా పోతూ ఉండండి. ఇప్పుడు నాకు ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ ప్రాఫిట్ రావచ్చేమో. నెక్స్ట్ వీక్ కాకపోతే ఆ నెక్స్ట్ వీక్. అసలు ఈ మంత్ నాకు ప్రాఫిట్ రాకపోయినా నెక్స్ట్ మంత్ రావచ్చేమో. మీరు ప్రీవియస్‌గా చూసుకుంటే 2 మంత్స్ నుంచి నేను మాక్స్ వీకెండ్ వచ్చేసరికి నేను ప్రాఫిటే పెడుతుండే. నాకు ఇన్ని పిప్స్ క్యాప్చర్ అయినాయి, ఇన్ని పిప్స్ క్యాప్చర్ అయినాయి వీడియో కూడా చెప్తుండే.
బట్ ఈ వీక్ నాకు లేదు. నెక్స్ట్ వీక్ కూడా రాకపోవచ్చు. ఇంకో నెక్స్ట్ వీక్ రావచ్చు. చెప్పలేము. సో, నేను చెప్పేదది. కన్సిస్టెంట్‌గా ఒకటే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. అండ్ రిస్క్ రివార్డ్ కూడా మీకు అర్థమైందనుకోండి. ఈ టైప్ ఆఫ్ మార్కెట్‌లో 1:1 ఆర్డర్ ఎంత సేఫెస్ట్ గేమ్ ఆడిందని మీకు అర్థమైందనుకోండి ఈ పాటికి. అర్థమైందా? సో, అదనమాట. ఈ వీక్ అనేది చాలా వర్స్ట్ వీక్. సో, ఇట్ హ్యాపెన్స్ ఏం గాదు. ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ వస్తది. ఏం గాదు. యాహ్! థాంక్ యూ. హోప్ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటా. నేను ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అనేవి నేను ఇంకా పోస్ట్ చేస్తుంటా. మీ సపోర్ట్ ఇలానే ఉంటే. సో, ఫాలో అప్ గైస్ అండ్ థాంక్ యూ.